ఏంటంటే వాళ్ళ బ్రెయిన్లో ఉన్న క్రియేటివ్ ఎలిమెంట్స్ని కల్టివేట్ చేయాలి. సో ఈ నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ ట్రైనింగ్ గనక వాళ్ళు నేర్చుకుంటే, బేస్డ్ ట్రైనింగ్లో నేర్చుకుంటే అప్పుడు వాళ్ళు క్రియేటివ్ పర్సన్గా తయారవుతారు. ఏ కంపెనీ కూడా వాళ్ళకి సాఫ్ట్వేర్ వచ్చు అని జాబ్ ఇవ్వదు. ఎందుకంటే బేసే క్రియేటివిటీ. సో వీళ్ళు క్రియేటివ్గా వర్క్ చేయగలుగుతున్నారా, క్రియేటివ్గా ఆలోచిస్తున్నారా అనే పాయింట్ని బేస్ చేసుకుని ఎక్కువ కంపెనీలు జాబ్ ఇస్తాయి, లేదు దాని శాలరీ కూడా నిర్ణయించబడుతుంది. సో ఒక కోర్సు చేసేటప్పుడు క్రియేటివ్ కల్టివేషన్ ప్రాసెస్ ఎంత ఆ వ్యక్తి మీద జరుగుతోంది అనేది ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కూడా ఓ 10 మంది ఉన్న బ్యాచ్లో ట్రైనింగ్ తీసుకోవటం, ఒక 50 మంది ఉన్నారు అని గొప్పగా అనుకోవటానికి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఇక్కడంతా ఎట్లా ఉండాలంటే క్రియేటివిటీ ఎవ్రీ పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది, వాడు రెస్పాండ్ అయ్యే విధానం మారుతుంది. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకునేటప్పుడు వీళ్ళు మనని ఎంత పర్సనలైజ్డ్గా ట్రైనింగ్ ఇస్తున్నారు, నేను ఇందాక చెప్పిన మిగతా పాయింట్లన్నీ ఉన్నాయా లేవా, ఇవన్నీ కనుక కరెక్ట్గా చూసుకొని చేరితే ఖచ్చితంగా దే కెన్ మేక్ ఎ గుడ్ కెరియర్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ గురించి ఒకసారి నాకు చెప్పండి. అంటే అది అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే అసలు ఆ క్లాసెస్కి ఒక పర్టికులర్ అవర్స్ ఉంటాయా, ఎట్లా టెస్ట్లు ఉంటాయా? చెప్తాను. ఇక్కడ మీకు ఆన్లైన్ అంటే ఏంటంటే ముఖ్యంగా మనము ఎందుకు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనే ఒక చిన్న పాయింట్ చెప్తే, చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు, అలాగే కొంతమంది వేరే ఊర్లలో ఉంటారు. దే కెనాట్ కమ్ టు హైదరాబాద్, కానీ వాళ్ళకి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా బాగుంది. సో మా ఉద్దేశం ఏంటంటే వై కాంట్ వీ టేక్ ది బెస్ట్ ట్రైనింగ్ పాసిబిలిటీస్ టు దేర్ డోర్ స్టెప్. ఇది ముఖ్య ఉద్దేశం ఆన్లైన్ స్టార్ట్. దీనికి ఈరోజు ఇంతకుముందు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు ఉంది అంటే ఇప్పుడు మనకి 3G టెక్నాలజీ వచ్చింది. సో ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది. సో ఈ హోల్ ప్రాసెస్ అంతా కూడా ఇంటర్నెట్ బేస్డ్లో నడుస్తూ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే వర్చువల్గా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వ్యక్తులు, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న వ్యక్తులు అందరూ కలిసి ఒక క్లాస్కి అటెండ్ అవుతారు. దానివల్ల మనకి ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక ఎస్ అంతే కదా, పీపుల్ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడు నాకు ఒక US స్టూడెంట్ ఉన్నాడు, ఒక UK స్టూడెంట్ ఉన్నాడు, ఒక నల్గొండలో ఉన్న ఒక స్టూడెంట్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఒక క్లాస్ చేస్తున్నప్పుడు ఈ నల్గొండలో ఉన్న వ్యక్తికి US లో ఎట్లా జరుగుతుంది, వాళ్ళ రిక్వైర్మెంట్లు ఏముంటాయి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు అనేది తెలుస్తుంది. సో హీ కెన్ ఇంటరాక్ట్ విత్ ఎవ్రీబడి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళకి రియల్ దానికి తేడా ఏముండదు. ఇట్స్ లైక్ ఎ రియల్ లైవ్ క్లాస్. నెంబర్ 2. నెంబర్ 3, వీళ్ళకి ఎవ్రీ డే వాళ్ళ టైం ఎంత స్పెండ్ చేయాలో అంత చేస్తే చాలు. దే డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ ట్రావెలింగ్ టైము, మళ్ళీ నేను రెడీ అవ్వటానికి ఒక 1 అవర్, మళ్ళీ ట్రావెల్ చేయడానికి 1 అవర్, ట్రావెలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇఫ్ యూ టేక్ హైదరాబాద్ తెలుసు మనకి ట్రాఫిక్ జాములు ఇవన్నీ దాటుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ట్రైనింగ్ తీసుకోవాలంటే దే హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ 5 అవర్స్. దట్ కెన్ బి అవాయిడెడ్. 1 సెకండ్ సార్. హలో గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. డౌట్ అడగండి. హలో సార్, చెప్పండి. మా అన్నయ్య BSc కంప్యూటర్స్ అయిపోయింది. ఓకే. అయితే ఇప్పుడు తను జాబ్ చేస్తూ మల్టీమీడియా చేయాలనుకుంటున్నాడు, ఇంట్రెస్ట్ గా ఉంది. తప్పకుండా చేయొచ్చు మేడం. ఈ ప్రాసెస్ వలన, ఈ ఆన్లైన్ ప్రాసెస్ వలన ఎవరైనా ఏ టైంలో అయినా ఆన్ దేర్ కన్వీనియంట్ టైం ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకునే పాసిబిలిటీ ఉంది. ఎవ్రీ డే ఇఫ్ దే కెన్ స్పేర్ 2 అవర్స్, ఖచ్చితంగా 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ వాళ్ళు కనుక స్పేర్ చేయగలిగితే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. నేర్చుకుని వాళ్ళ స్కిల్ సెట్ని డెవలప్ చేసుకుని నెక్స్ట్ ఇంకో కెరీర్ ఆపర్చునిటీ వచ్చే పాసిబిలిటీస్ కూడా బాగా ఉన్నాయి. కాబట్టి మీ బ్రదర్ ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అంటే ఒక యూనివర్సల్ ఎక్స్పోజర్ వస్తుంది, ఇంటరాక్ట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయని. మళ్ళీ ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది, టీచింగ్ అంతా ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు అండర్స్టాండ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద టీచింగ్ లెవెల్ కావచ్చు. అంటే ఇక్కడ మేమేం చేసామంటే మేడం, మా ఉద్దేశం ఏంటంటే రూరల్ లెవెల్లో ఉన్న ఒక వ్యక్తికి ఎక్స్పోజర్ రావాలి అని. సో మేమేం చేస్తామంటే ఫస్ట్ లెవెల్లో వాళ్ళకి తెలుగులో కూడా ట్రైనింగ్ ఇస్తాం. బట్ కాకపోతే I don't recommend them to just stick on to Telugu.
గ్రాడ్యువల్గా, ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ చేసిన వర్క్ ఎక్కడో ఇంకెవరో యూజ్ చేసుకుంటారు వరల్డ్లో, ఎనీ పార్ట్ ఆఫ్ ది థింగ్. సో నేను చెప్పేది ఏంటంటే దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో యాజ్ ది పార్ట్ ఆఫ్ ది కరికులం. సో మా దగ్గర కరికులంలోనే ఇట్ ఈస్ ఆల్సో ఎ పార్ట్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా ఒక పార్ట్ కాబట్టి ఖచ్చితంగా మీన్ వైల్ వాళ్ళు అది కూడా నేర్చుకుంటారు. అప్పుడు ఆ అయిపోయిన తర్వాత విల్ కనెక్ట్ దెమ్ టు ఒక కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. అది ఆ తర్వాత మనం వాళ్ళతో కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మల్టీమీడియాలో లాట్ మెనీ డివిజన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను యానిమేషన్కి వస్తాను, ఇంకొకరు వెబ్ డిజైనింగ్ వస్తాడు, ఇంకొకరు ఇంకో దానికి వస్తాడు, అందరూ కలిసి ఆన్లైన్ ఒక క్లాస్ లో ఒకటే షేరింగ్ ఉంటుందా, ఎవరికి వాళ్ళకి షేరింగ్ ఉంటుందా? అంటే మా దగ్గర ఎట్లా ఉంటుందంటే ఒక 3 members మాక్సిమం 3 to 4 members కన్నా ఎక్కువ బ్యాచ్లు మేము కండక్ట్ చేయం. కారణం ఏంటి అంటే ఇండివిజువల్ అటెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనం ఏం చెప్పాము అనే దానికన్నా వాళ్ళల్లో ఉన్న క్రియేటివ్ ప్రాసెస్ని ఎంత కల్టివేట్ చేసాం అనేదే ముఖ్యమైన పార్ట్. కాబట్టి మా దగ్గర ట్రైనింగ్ ప్రాసెస్ కూడా ఎట్లా ఉంటుందంటే ఇండివిజువల్ లెవెల్లో ఒక 3-4 పర్సనలైజ్ చేసి క్లాసెస్ ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఏది చేసినా కానీ వాళ్ళు ఒక సీక్వెన్స్లో అన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ని ఇక్కడ వాడాము, ఇదే సాఫ్ట్వేర్ మళ్ళీ యానిమేషన్లోనూ వాడతాం, అదే సాఫ్ట్వేర్ మళ్ళీ వెబ్లోనూ వాడచ్చు. సో కాబట్టి వాళ్ళకి ఏది ఉంది, ఆ కోర్సులో ఏమున్నాయి, ఆ దాని ప్రకారం వాళ్ళకి బ్యాచ్లో కలపడం జరుగుతుంది. అండ్ వాళ్ళ ఎబిలిటీ టెస్ట్ ఎలా ఉంటాయండి? అంటే మనం ఏం చేస్తామంటే అండి ప్రతి పాయింట్ లో కూడా వాళ్ళకి ప్రతిరోజు, ఇన్ఫాక్ట్ ప్రతి పాయింట్ అని కాదు, ప్రతిరోజు వాళ్ళకి మనం చెప్పిన తర్వాత వాళ్ళకు రియల్ టైం టెస్ట్ ఇస్తాం. ఈ పర్టికులర్ దీనిలో ఈ క్లయింట్ ఇట్లా అడుగుతున్నాడు, వీడికి ఈ యాడ్ కావాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి క్లియర్ గా తెలుసు రేపటి రోజు జాబ్కి వెళ్ళిన తర్వాత కూడా నన్ను ఒక క్లయింట్ ఏం అడుగుతాడు, దానికి నేను థింకింగ్ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా నేను అవుట్పుట్ ఇవ్వాలి, అవుట్పుట్ ఇచ్చిన తర్వాత క్లయింట్ని ఎలా కన్విన్స్ చేయాలి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ సర్టిఫికేషన్ అని అన్నాం కదా, సో దానికి మళ్ళీ ఏదైనా టెస్ట్లు ఉంటాయి, మళ్ళీ అక్కడ గ్రేడింగ్ ఉండి అలా ఏమైనా ఉంటుందండి? అంటే వీళ్ళందరూ కూడా కోర్స్ అయిపోయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ లాగా చేసుకోవాలి. ప్రతి లెవెల్లో ప్రతి మాడ్యూల్కి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ చేసి ఆ సబ్మిట్ చేసిన తర్వాత వీ కన్సిడర్ దెమ్ ఓకే, బేస్డ్ ఆన్ దేర్ మార్క్స్ వీ కన్సిడర్ దెమ్ వెదర్ దే ఆర్ గుడ్ ఎనఫ్ ఆర్ లేకపోతే రిపీట్ చేయాలా. అది అక్కడ మనం తయారు చేయడం ఇంపార్టెంట్. మనం కోర్సు ఫినిష్ చేయడం ఉండదు కాబట్టి మనం కూడా ఏం చూడాలంటే, నేను ఇందాక మీకు అదే చెప్పింది, పర్సనలైజ్డ్ లెవెల్లో మనం కేర్ తీసుకోవడం, మనం చెప్పడం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో ఆ లెవెల్లో మనం ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి మనం సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ఒక 4 years మనం కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను, కానీ మరి నేను వర్క్ ఎక్కడి నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా, అది కూడా నాకు ఇంటి దగ్గర నుంచి ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే భవిష్యత్తు ఖచ్చితంగా నేను చెప్పగలిగేది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో ఇన్ ఇండియా. ఎందుకంటే ఈరోజు 3G టెక్నాలజీ వచ్చేసింది. సో ఈ కంప్యూటర్ వాళ్ళంతా ఏంటి, వాళ్ళు చేయాల్సిన వర్క్కి సంబంధించిన అంత మెనూ స్క్రిప్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి, వాళ్ళు చేసేసి దే కెన్ అప్లోడ్ టు సర్వర్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తే కూడా ఒక IBM ఇండియాలోనే 50,000 మంది ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ మన వర్క్ కల్చర్ మారిపోతుంది. టుమారో ఐ కెన్ అష్యూర్ యూ, మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసి అప్ చేసేసి మీ ఇంట్లో, మీరు ఇక్కడ ఇంట్లోనే ఉండాలని కాదు, ఎక్కడైనా మీరు వర్క్ చేయొచ్చు. అది రాబోతోంది త్వరలో. ఇప్పుడు మీరు చూస్తే ఆల్ MNCs లైక్ IBM, Accenture, HP, ఆల్ దీస్ పీపుల్ మీరు చూస్తే వాళ్ళ మ్యాన్ పవర్లో 15 to 20% ఆన్లైన్లో చేస్తున్నారు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో ఖచ్చితంగా చాలా మంది రాబోయే రోజుల్లో దే డోంట్ నీడ్ టు గో టు ఆఫీస్ అండ్ షో, లేదు వాళ్ళ బాస్ ఫేస్ చూసి వాడి తిట్లు తినాల్సిన అవసరం ఉండదు. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ షూర్. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతోంది, బట్ చాలా మందికి అది తెలియకపోవటం వల్ల ఆ పాసిబిలిటీ ఉందో లేదో అని, కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, సో ఇప్పుడు ఇన్ని విభాగాలు ఉన్నాయి మల్టీమీడియాలో. సో మీరు అన్నారు ఒక కోర్స్ చేసి ఆ తర్వాత వాళ్ళు ప్లేస్మెంట్ తెచ్చుకొని మిగతా అప్పుడు ఆలోచించవచ్చు, ఎన్హాన్స్ చేసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. ఈ ప్లేస్మెంట్ కు సంబంధించి లీప్ ఫ్రాగ్ ఎలా హెల్ప్ చేస్తుంది? అంటే మా దగ్గర ఏంటంటే మేడం, చాలా కంపెనీలు మన అప్రోచ్ అవుతూ ఉంటాయి, ఇట్లా నాకు ఈ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు కావాలి అని. ప్లస్ మనకి ఒక కన్సల్టెన్సీ బ్యాకప్ కూడా ఉంది మా దగ్గర. వీ హ్యావ్ అవర్ ఓన్ కన్సల్టెన్సీ. సో మేము దాని ద్వారా ఏం చేస్తామంటే
ఈ వ్యక్తి ప్రతి ఒక్కళ్ళని కూడా ప్లేస్మెంట్కి సరిపోయేటట్టు తయారు చేయడం ఇంపార్టెంట్ ఫస్ట్. ఇండస్ట్రీకి ఏ రిక్వైర్మెంట్ ఉందో ఇది కనుక చేయగలిగితే, ఈరోజు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇండస్ట్రీలో స్కిల్ పీపుల్ డెఫిషిట్ ఉంది. అంటే అంతమంది లేరు, రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, జనాలు తక్కువ ఉన్నారు. సో ఖచ్చితంగా వీళ్ళకి ప్లేస్మెంట్ రావటం అనేది అన్ని విధాలా గనక మేము చెప్పినట్టు గనక నేర్చుకుంటే ప్లేస్మెంట్ ఖాళీగా ఉండే పాసిబిలిటీ లేదంట, అసలు 100% లేదు. ఓకే. సో అలాగే ఇప్పుడు వాళ్ళకి ఆ ఏరియాలో గ్రోత్ కానివ్వండి, ఫ్యూచర్ కానివ్వండి, అది కూడా ఇప్పటికిప్పుడు ప్లేస్ అవుతాం, ఫైన్. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే మేడం, ఇక్కడ ఫస్ట్ ఒక చిన్న పాయింట్ మనం చూసుకుంటే, ఈ రోజు మీరు చూసిన పోస్టర్ రేపు చూడటానికి ఇష్టపడరు, ఖచ్చితంగా అంతే కదా. మనం ఈ రోజు చూసాం ఈ పోస్టర్, రేపు నేను ఇదే చూపిస్తే ఏమంటారు, ఆల్రెడీ చూసేసాను, ఐ డోంట్ కేర్. నథింగ్ మచ్ ఇంట్రెస్టింగ్. అంటే అర్థం ఏంటి అంటే ఎవ్రీ డే you required something new. Okay. Who creates that? Okay. These designers. So వీళ్ళకి డిమాండ్ తగ్గటం అనేది ఇంకా జరగదు. ఓకే. సో ఫైనల్ గా మల్టీమీడియా ఆప్ట్ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ కి మీరు ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తారు? అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆ క్లారిటీ ఉండాలి. నేనేదో వచ్చాను ఇక్కడ జాబ్ వస్తుంది అన్నారు సారు వచ్చాను కాదు, డెడికేటెడ్ గా ఆ ఇంట్రెస్ట్ తో గనక మీరు పర్సూ చెయ్యాలి నేను దీనిలో అని గనక చేయగలిగితే ఖచ్చితంగా ఎవరైనా దీనిలో సక్సెస్ 100% అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కుమార్ గారు ఫర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సజెషన్స్. సో ఆన్లైన్ మల్టీమీడియా కోర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మన ఇంటి నుంచి మనం నేర్చుకోవచ్చు. థింక్ అబౌట్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. గుడ్ నైట్ ఎవ్రీబడి. డౌట్స్ ఉంటే మెయిల్ చేయండి vanitha@gmail.com మెయిల్ ఐడి. బాయ్. ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ కు సంబంధించిన మీ సందేహాలు మాకు పంపించండి. GUIDE అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ నేమ్ రాసి స్పేస్ ఇచ్చి మొబైల్ నెంబర్ రాసి స్పేస్ ఇచ్చి మీ సందేహాన్ని టైప్ చేసి 56000635 కి SMS చేయండి లేదా vanitha@gmail.com కి మెయిల్ చేయండి. Anchors dress courtesy by Daksha Uncu Fashion Studio, flat number 3